సరేపా సరదాగా అట్లా శ్రీలంక కల్చరల్ క్యాపిటల్ అయిన క్యాండీలో మెయిన్ గా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో చూద్దాం. నైట్ దంబుల్లా నుంచి క్యాండీకి బస్ లో వచ్చి క్యాండీ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్లో స్టే బుక్ చేసుకున్నా. పర్ డే కి 2000 ఎల్కేఆర్ పడ్డది. కొంచెం తినేసి పడుకొని పొద్దున లేచి టుక్ టుక్ మాట్లాడుకొని చక్కగా సిలాంటి ఈ మ్యూజియం కి వచ్చేసిన. ఎంట్రీ ఫీ వచ్చేసి 1000 ఎల్కేఆర్. ఈ మ్యూజియం మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. ఈ అక్క స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు అర్థమైంది ఏంటంటే శ్రీలంకలో మొత్తం 3 టైప్స్ ఆఫ్ టీస్ ఉన్నాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ అండ్ వైట్ టీ. వైట్ టీ అంటే మిల్క్ టీ అనుకున్నా కానీ కాదంట, ఫస్ట్ టైం వింటున్నా. లాస్ట్ ఫ్లోర్ లో టీ షాప్ ఉంది. వైట్ టీ తీసుకున్నా, కొత్తగా ఏం అనిపించలేదు, టేస్ట్ నార్మల్ గానే ఉంది. అండ్ 1000 రూపీస్ టికెట్ తీసుకున్నందుకు బ్లాక్ టీ కాంప్లిమెంటరీగా ఇచ్చిర్రు, అది కూడా తాగేసిన. టీ స్టేట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇవన్నీ చూసినవే లే అని టుక్ టుక్ ఎక్కి క్యాండీ రాయల్ బొటానికల్ గార్డెన్ కి వచ్చిన. ఫారినర్స్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 3540 ఎల్కేఆర్. ఈ గార్డెన్ చాలా పెద్దది, మొత్తం 147 ఎకరాస్ ఉంటది. ఆల్మోస్ట్ 400 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. రకరకాల మొక్కలు చూడొచ్చు. అండ్ మెయిన్ హైలైట్ ఏంటి అంటే గార్డెన్ మధ్యలో ఈ ప్లేస్ తోపు వ్యూ ఉంది. కొద్దిసేపు అట్లా కూర్చొని అట్లా తిరిగి మొత్తం చూసేసరికి 1 అవర్ 30 మినిట్స్ పట్టింది. బయటికి వచ్చి గార్డెన్ పక్కనే ఎల్లో రైస్ ఉంటే ట్రై చేద్దామని ట్రై చేసినా, చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భైరవకంద టెంపుల్, ద వైట్ బుద్ధా స్టాచ్యూ. క్యాండీలో ఎక్కడ నుంచి చూసినా కనిపిస్తుంది ఈ స్టాచ్యూ. హిల్ స్టేషన్ పైన ఉంటది. ఇక్కడ నుంచి క్యాండీ వ్యూ ఏమన్నా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్. అంతే, స్టాచ్యూ వెనక నుంచి స్టెప్స్ ఉన్నాయి. స్టాచ్యూ నెక్ వరకు ఎక్కిన నెక్స్ట్ లెవెల్ వ్యూస్. అసలు ఫ్రీ ఎంట్రీ బట్ వర్త్ వ్యూస్. ఇక్కడ నుంచి కాండియన్ కల్చరల్ సెంటర్ కి వచ్చి 3000 ఎల్కేఆర్ ఇచ్చి ఎంట్రీ టికెట్ తీసుకొని కూర్చున్నా. షో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో బోర్ కొట్టింది, కానీ మెల్లగా ఆ వైబ్ ఫీల్ అయినా. చాలా బాగుంది, టాలెంటెడ్ అనిపించింది వాళ్ళ డాన్స్ అండ్ యాక్టివిటీస్ అన్ని. డైలీ ఈవినింగ్ 5 కి స్టార్ట్ అవుతుంది. 1 అవర్ ఉంటది. మస్ట్ విజిట్ అసలు ఈ షో అయితే. షో కంప్లీట్ చేసుకుని ఫుల్ హ్యాపీగా క్యాండీ వ్యూ పాయింట్ కి వచ్చిన. క్యాండీ వ్యూ పాయింట్ చూస్తే ఈవినింగ్ టైం లోనే చూడాలి. మస్తు ఉంది కదా వ్యూ, చాలా ప్రశాంతంగా ఉంది భయ్యా ఈ రోజు అయితే. అట్లా కొద్దిసేపు వ్యూ ఎంజాయ్ చేసి డిన్నర్ కి తలపకట్టి రెస్టారెంట్ కి వెళ్ళిన. మేబీ ఈ రెస్టారెంట్ చాలా మందికి తెలిసే ఉంటది. ఒక చికెన్ 65 బిర్యానీ అండ్ ఒక కూల్ డ్రింక్ చెప్పిన, తీసుకొచ్చి పెట్టిర్రు గానీ సర్వ్ చేయలేరు. నేనే చేసుకున్నా. ఇక టేస్ట్ వచ్చేసి మరీ అంత బాగుంది అని చెప్పాను గానీ పర్లేదు, ఇక బానే ఉంది అనిపించింది నాకు. ఈ రోజంతా తిరగనీకే టుక్ టుక్ కి 3500 ఎల్కేఆర్ ఇచ్చిన. ఇంకా ఒక్క ప్లేస్ మిగిలిపోయింది, అదే మెయిన్ ప్లేస్ ట్రూత్ టెంపుల్. పొద్దున లేసి పోవాలి. ఇక ఆ టెంపుల్ హిస్టరీ చాలా ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. క్యాండీ ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన, లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.